అందరికీ నమస్తే అండి. ఆఫ్ మార్తాన్ యజమాన్యానికి ఇక్కడికి ఆహ్వానం మేరకు వచ్చినటువంటి మీ అందరికీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, అలాగే రఘునందన్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి, మీడియా వాళ్ళకి, నాకు సోదరుడైనటువంటి మా బ్రహ్మన్నకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనకి ఎప్పుడు చెప్తుంటారు మన చిన్నప్పుడు బాల్యంలో ఒక మాట, ఆరోగ్యమే మా భాగ్యం అని. అది మనం మర్చిపోయి అనారోగ్యానికి గురవుతున్న విషయం మన అందరికీ తెలుసు. కానీ ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల, ఇలాంటి డ్యాన్స్లు వేయడం వల్ల నిజంగా ఆరోగ్యం బాగుంటుందనే విషయం మన అందరికీ తెలిసిందే. కాకపోతే మనం బిజీ అని ఒక బిజీలో పడి మన ఆరోగ్యాన్ని మర్చిపోయి అనారోగ్యానికి గురవుతుంటాం. అలా గురికాకుండానే అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు ఇలాంటివి చేస్తుంటారు. ఇలా చేసి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలనేది మంచి ఉద్దేశంతో చేసినటువంటి పని. అలాగే డ్యాన్స్ అంటే, యాక్టింగ్ అంటే మనం నేర్చుకోవాల్సి ఒక ప్రాసెస్ ఉంటుంది. డ్యాన్స్ అంటే మన ఏరియాలో జస్ట్ ఒక సౌండ్ వస్తుంది, అది డ్యాన్స్ చేయగలుగుతాము. అంత అద్భుతమైనటువంటిది డ్యాన్స్. మనం మామూలుగా తీన్మార్ డ్యాన్స్ అంటే ఎక్కడ వేస్తారంటే, తీన్మార్ డ్యాన్స్ అంటే మన దగ్గరనే వేస్తాము, ఏ మ్యూజిక్ పెట్టినా ఎగురుతాము. మనకు ఆ బ్లడ్లోనే ఉండి దాన్ని మర్చిపోయి ఇబ్బందులకు పడుతుంటాం. ఈరోజు యువత, చదువుకున్న వాళ్ళు, యువత కొంతమంది బంగారు భవిష్యత్తును వదిలేసి డ్రగ్స్ అని, బెట్టింగ్ యాప్స్ అని వాటి మాయలో పడి అనవసరమైనటువంటి రిస్కులు చేసుకుంటారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు. మనం ఉన్నదే మన దేశం, మనం లేనిది శ్మశానంతో సమానం. ఎప్పుడు యువత అలాంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా, యువత బాగుంటేనే దేశం బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండి వాళ్ళని వాళ్ళు కాపాడగలిగి సమాజంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే వాళ్ళను కాపాడగలిగేంత శక్తిగా యుక్తిగా యువత ఎదగాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆఫ్ మార్తాన్ యజమాన్యానికి, వేదిక మీద ఉన్న పెద్దలకు మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సదా మీ ప్రేమకు బానిస, మీ సంపూర్ణ బాబు. థ్యాంక్ యూ.